మనకు 10వ వార్డుకు సంబంధించి ఈరోజు ఎవరైతే కాలనీ నివాసులు వచ్చారో వాళ్ళకి సంబంధించి 150 అసెస్మెంట్ల వరకు సుమారు ఉంటాయి. దాని మీద సుమారు 12 నుంచి 15 లక్షల వరకు మనకు వాళ్ళు ఆస్తి పన్ను బకాయిలు అనేది ఉన్నారు. 90% మాఫీ వల్ల వాళ్ళకి ఇంకా 10 లక్షలకే అది రావడం అనేది జరిగింది బకాయిలు. వాళ్ళు అతి త్వరలో చెల్లించినట్లయితే మేము అనుకున్న సకాలంలో అంటే 2 రోజులు చెల్లించగలిగినట్లయితే మన మున్సిపాలిటీ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లో ఆర్థిక సంఘం నిధులు వచ్చడానికి చేరువలో మన మున్సిపాలిటీ కూడా చేరుకుంటుంది. ఆ ఉద్దేశంతో గత 3 రోజుల నుంచి మేము వాళ్ళతో సామరస్యంగా చర్చలు జరిపినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కనీస స్పందన కూడా లేదు. ఆ సందర్భంలోనే మేము మీకు కల్పిస్తున్న సౌకర్యాలు మేము తీసేస్తామనేది కూడా చెప్పడం జరిగింది. అంటే వాటర్ కనెక్షను, అలాగే డ్రైనేజు, ఇంకేదైనా సమస్యలు, సో మనకు కరెంట్ ఉంటుంది, అలాగే స్ట్రీట్ లైట్, ఇవన్నీ ఫెసిలిటీస్ మేము ఏదైతే ప్రొవైడ్ చేస్తామో ఇవన్నీ కూడా తీపిచ్చే ప్రయత్నాలు కూడా మేము చేస్తాము, మీరు సహకరించకపోయినట్లయితే అని వాళ్ళతోటి చెప్పడం కూడా జరిగింది. ఇది ఇరిగేషన్ స్థలం కాబట్టి మేము మీ పేరు మీద ఇవ్వడానికి ఉండదు, కాబట్టి ఓల్డ్ ప్రిమిసెస్ అని ఉంటుంది, మీరు ఇది అర్థం చేసుకొని చెల్లించాలని కూడా చెప్పాము. మీకు వేరే ప్రభుత్వ స్థలము మీకు గతంలో చెల్లించినట్టు పట్టాలు ఇచ్చినట్లయితే వాటిలో లేదా ఇంద్రం ఇల్లు లేదా ఇల్లు 2 BHK లేదా ఇంద్రం ఇల్లు ఏదైనా అలాంటి ప్రభుత్వ పథకం కింద వాళ్ళని గుర్తించి శాంక్షన్ చేసినట్లయితే అలాంటి వాటికి మాకు మీకు పేరు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా వాళ్ళకి చెప్పేసి వాళ్ళతోటి చర్చించడం అనేది కూడా జరిగింది. అయినప్పటికీ వాళ్ళది ఒకటే డిమాండ్ ఏంటంటే మా పేరు మీద కావాలనేది, అది సాధ్యపడదు. కాబట్టి మీరందరూ కూడా ఇది అర్థం చేసుకుని మీ పన్నులు ఏదైతే ఉన్నాయో అవి చెల్లించినట్లయితే మున్సిపాలిటీకి దోహదపడిన వాళ్ళు అవుతారు. మేము కూడా అభివృద్ధి కార్యక్రమాలు అంటే వాటర్ ఫెసిలిటీస్ ఇంకెలాంటి అయినా చేపట్టడానికి మాకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది అర్థం చేసుకొని మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను.